హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో కురనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఈ రోజు ఏ జిల్లాలో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడింది. దీని ప్రభావంతో ముఖ్యంగా రాయలసీమ, మధ్యాంధ్ర, అదేవిధంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, కడప ప్రాంతాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో తగ్గిపోతాయి. తెల్లవారుజామున పూర్తి స్థాయిలో చలి తీవ్రత పెరుగుతుంది. ఇక మధ్యాంధ్ర జిల్లాల మీద కూడా ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో చలిగాలులు, తేలికపాటి జల్లులు మాత్రం నమోదవుతాయి. భారీ వర్షాలు తక్కువ ప్రాంతాల్లో 1-2 ప్రాంతాల్లో మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు నమోదు కావు. మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి జల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ జిల్లాలకు కూడా విస్తరించడంతో ఈ వర్షాలు నమోదవుతాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా చలి తీవ్రత భారీగా పెరుగుతుంది రానున్నటువంటి 3 రోజుల పాటు. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్